హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఎగ్ దోశ చేస్తున్నా. అంటే మా పిల్లలు వచ్చినారు కదా, దోశకి అయితే నానబెట్టినా అనమాట. పిండి మిక్సీ పట్టి రాత్రి అయితే మిక్సీ పట్టేసిన అనమాట. పిండి అయితే బాగా పులిసింది. పిండిలోకి అయితే నేను ఏమైనా ఫ్రెండ్స్ అన్నం ఒకటే వేసి మిక్సీకి పడతాను. మెంతులు అట్లాంటివి ఏమైనా అన్నం ఒకటే వేసినా కానీ దోశ బాగా ఎర్రగా వస్తుంది అనమాట. ఈరోజు వాళ్ళు ఎగ్ దోశలు చేసి పెట్టమంటే ఇంకా ఎగ్ దోశ చేస్తున్నా. మేము సేను పోయినా కానీ వాళ్ళు దోశలు వేసుకుంటారని చెప్పేసి పిండి ఎక్కువ పట్టినాను అనమాట. మనం ఇంటికాడే ఉండి చేసి పెట్టలేం కదా వాళ్ళకి, అందుకని సేను పోయినా కానీ వాళ్ళు వేసుకొని తింటారని మిక్సీ కంటే దోశ పిండి అయితే ఎక్కువ పట్టినాను. ఈరోజు తగినంత దోశపిండి అయితే తీసుకున్నా, కొంచెం సోడా పొడి అయితే వేస్తున్నా. మనం చట్నీ చేసే లోపల బాగా సోడా పొడి ఉప్పు వేసి కలుపుకోవాలన్నమాట పిండి. సోడా పొడి ఉప్పు వేసి కలుపుకుంటే మనం చట్నీ చేసే లోపల బాగా పిండి బాగా పొంగుతుంది. పిండి అయితే కలిపి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు చట్నీకి అయితే శనగకాయ విత్తనాలు వేపుకుంటా. శనగకాయ విత్తనాలు అయితే ఎగినాయి, ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటా. దీంట్లోనే పచ్చిమిరపకాయలు టమాటో పండ్లు మగ్గించుకుందాం. అంటే టమాటో పండ్లు ఎక్కువ రేటు ఉన్నాయి కదా, అన్ని మచ్చలు వచ్చినాయి అనమాట. నిన్న 50 రూపాయలకి 2 కేజీలు వేస్తున్నారు మా ఊళ్ళోన, అందుకని ఇవి తీసుకున్నాము. ఎక్కువ మచ్చలు వచ్చినాయి అనమాట. ఇవి తీసేసి వేసుకుంటే బాగానే ఉన్నాయి. ఇంకా తక్కువ రేట్ అని చెప్పేసి అందరూ తీసుకున్నాం అనమాట ఈ టమాటో పండ్లు. పచ్చిమిరపకాయలు టమాటాలు వేసినా కదా, ఇది బాగా మగ్గాల. ఇంకా శనగకాయల చట్నీ అన్నీ అందరికి తెలిసినవే, కానీ మా ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మీకు చూపిస్తున్నాం. మరి అంటే వీడియో చూసేవాళ్ళు కొంతమంది అనుకోవచ్చు అనమాట, శనగకాయల చట్నీ మనకు రాదా అని. మా ఆయన ఎదురు చూస్తున్నారు అనమాట, తిని సేమ్ చూసినారు వంచేనని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇంకా వట్టి తిని 5 రోజులు లేదని తిని సేమ్కి అయితే కొట్టాడు. ఇంకా టమాటో పండ్లు పచ్చిమిరపకాయలు బాగా మగ్గినాయి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తా. చల్లగైనాక ఇంకా చట్నీ మిక్సీకి అయితే పట్టుకుందాము. శనగకాయ విత్తనాలు చల్లగైనాయి. శనగకాయలు అయితే మిక్సీ పట్టేసుకున్నాం. టమాటో పండ్లు పచ్చిమిరపకాయలు కానీ వేసేస్తా.
చట్నీకి తగినంత ఉప్పు వేస్తున్నా. కొంచెం నీళ్ళు. ఇది కానీ మిక్సీకి పట్టుకొస్తా. చట్నీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే దీనికి పోపు పెట్టుకుందాం చట్నీకి. అయితే ఎక్కువ తిరువాతే అంటాం అనమాట, మీకు అర్థం కావాలని చెప్పేసి ఇంకా నేను పోపు అంటున్నా. ఒకటిన్నర స్పూన్ నూనె అయితే వేస్తున్నా పోపుకి. నూనె వేడైనాక కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాం. నూనె అయితే వేడైంది. కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కానీ వేస్తున్నాం. కొంచెం జీలకర్ర ఆవాలు చిట్టుపాటు అన్నాక కరివేపాకు వేసుకున్నాం. చట్నీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మరి ఇంకా దోశలు అయితే వేసుకుందాం. మరి దోశకి అయితే పెన్నం పెట్టేసిన పొయ్యి మీద. ఇంకా పొయ్యి కానీ ముట్టించిన అనమాట. ఇప్పుడు దోశ పిండి గట్టిగా ఉంది కదా, కొంచెం నీళ్ళు వేసుకుంటా. అప్పుడు మనం ఉప్పు సోలా పొడి వేసినాం కదా, దోశ వేయక నేను చాలా రోజులు అయిందనమాట. దానికోసం పెద్ద మీద ఒకటి ఏమది ఒక దోశ చిన్నది వేస్తాను అనమాట. ట్రైలు వస్తుందే బాగా రాదని. ఇట్లానే ఎవరికైనా ఫస్ట్ దోశ కొంచెం పోతుంది కదా, అందుకని ఒకటి చిన్నది వేసి తీసేస్తాను. మరి మెంతులు ఏమి ఎక్కువైనా నేను దోశ ఓకే మామూలుగా బియ్యంలో మిక్సీకి పట్టేటప్పుడు అన్నం వేసి కొంచెం మిక్సీకి పడతాను అనమాట. దానికోసం బాగా వచ్చినాయి చూడండి ఎర్రగా. ఒకటి శాంపుల్ దోశ వేసినా కదా, దోశ బాగా వచ్చింది. మరి ఇప్పుడైతే ఎగ్ దోశ వేసుకుందామని. చుట్టూ కొంచెం నూనె వేసుకోవాలి దోశకి. ఇప్పుడైతే కొంచెం ఈజీగా వేస్తాను అనమాట దోశ. గుడ్డు మన ఇష్టం. మరి గిన్నె ముందేమన్నా గిన్నెలో వాళ్ళు కొట్టి వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గానే వేసేయచ్చు. నేనైతే ఇంకా డైరెక్ట్గా ట్రై చేస్తాను. మరి ఒక గుడ్డ వేసిన అనమాట నేను. ఇప్పుడైతే కారం వేస్తున్నా కొంచెం. దీంట్లోనే కొంచెం ఉప్పు, మొత్తం దోశకంతా ఇది గుడ్డు బాగా పట్టేయాల. మనం గుడ్డ అయితే ఇంకా దోశ అంతా బాగా రుద్దేసినాం కదా. ఇప్పుడైతే ఇంకా బాగా కాలాలన్నమాట దోశ ఎర్రగా. పైన కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, చిన్న మంట మీద పెట్టినా నేనైతే బాగా కాలాలన్నమాట. ఇది
దోశ అయితే బాగా కాలింది చూడండి. ఇంకొక సైడ్ తిప్పేసుకున్నాము. ఇంతలో మనకి గుడ్డ వేసుకున్నాం కాబట్టి ఇంకా రెండో సైడ్ కానీ కాలన్నా. దోశ బాగా ఎర్రగా వచ్చింది చూడండి. ఎగ్ దోశ అనమాట. చాలా రోజులని కాదు, మేము చాలా తక్కువ ఎగ్ దోశ వేసుకునేది. ఈరోజు పిల్లలు వచ్చినారు కదా, దానికోసమే వేయాలనిపించింది ఎగ్ దోశ. దానికోసమని చేసిన అనమాట. ఫస్ట్ దోశ మా ఆయన పెడతా, ఎందుకంటే సేనిపోతాడు. మాడిపోయిందని కాదు, బాగా వచ్చింది, ఏం మాడిపోలేదు. ఫస్ట్గా శాంపుల్ దోశ వేసినాం, ఒకటి చిన్నది బాగా వచ్చింది, అందుకనే ఇంకా రెండో దోశ వేసిన. చూడు మరి మా ఆయన సేను పోతాడు కదా ఫ్రెండ్స్, అందుకని మా ఆయనకి అయితే పెడతాను, మాకు తిని ఎట్లుందో చెప్తాడు. చిన్న దోశ ఏమి పిల్ల దోశ ఇది షాంపూలకి వేసినా అన్నమాట, పెన్నం లేస్తుందా లేదా అని వేసింది. ఎగ్ దోశలకి చట్నీ కూడా పిల్లలు అయితే అట్లా తింటారు, వస్తుంది చట్నీ లేదు ఎట్లా చూస్తా వస్తుంది తిని. చూడు టేస్ట్ చూడు ఎట్లుందా. సూపర్ ఉంది. ఉప్పు కారం సరిపోయిందా ఈ గుడ్డుకి? ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. సూపర్ టేస్ట్. చట్నీ అందుకో, చట్నీ ఎట్లా బాగుంటుంది చూడు. బాగుంది. పల్లీల చట్నీ సూపర్. ఫస్ట్ దోశ మా ఆయనకి పెట్టినా కదా, ఇంకా మరి రెండో దోశ కానీ వేస్తున్నా. ఇప్పుడు ఇది కానీ మా ఆయనకి వెళ్ళండి, ఒకటి దోశ అంటే సరిపోదు కదా. ఇంకా అన్ని దోశలు ఇట్లా చేసుకోవాలా. కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఉప్పు ఎక్కువ వేసుకోవద్దని కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఎక్కువైతే బాగుండదు. ఎందుకంటే మనం అప్పుడు పిండిలో కానీ వేసుకుంటాం కదా దోశ పిండిలో ఉప్పు, అందుకని దీనికి కొంచెం తక్కువ వేసుకోవాలి గుడ్డు వేసినాక. దోశలన్నీ ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఇంకా అన్నీ రెడీ అయిన తర్వాత అయితే చూపిస్తాం. మరి ఎగ్ దోశలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే పిల్లలు పెట్టేస్తాం, మరి తింటారు వాళ్ళు. మరి ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కానీ చేయండి, మా వీడియో బాగుందా లేదా అనేది, అంటే మీకు నచ్చిందా లేదని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఖచ్చితంగా మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి మరొక వీడియోతో మేము ముందు ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.